ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. చాలా ప్రాంతాల్లో ఏక్యూఐ 400 పాయింట్లు దాటేసింది. కొన్ని హాట్స్పాట్స్ లో అది 500 పాయింట్ల వరకు నమోదైంది. పొగమంచు కారణంగా 40కి పైగా విమానాలు రద్దయ్యాయి. 60 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాలుష్యం పెరిగిపోవడంతో గ్రాఫ్ 4 చర్యలు అమలును కంటిన్యూ చేస్తోంది సర్కార్. ఢిల్లీలోని అన్ని స్కూళ్లలో హైబ్రిడ్ అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ విధానంలో క్లాసులు నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసుల్లో సగం మంది ఉద్యోగులు ఫిజికల్ గా, సగం మందికి వర్క్ ఫ్రం హోం కూడా ఇచ్చారు. అలాగే ఢిల్లీ వాయు కాలుష్యంపై ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. వాయు కాలుష్య నియంత్రణ కోసం ఆదేశాలు జారీ చేస్తామని తెలిపింది సుప్రీంకోర్టు. ఢిల్లీ వాయు కాలుష్యానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. నళిని, ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత దారుణంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా ఈరోజు మాత్రం ఢిల్లీ మొత్తం గ్యాస్ ఛాంబర్ను తలపిస్తుంది. దాంతో ఢిల్లీ ప్రభుత్వం సైతం ఎన్నో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ అమలు చేసే దిశగా ప్రయత్నాలు చేస్తుంది. ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే దేశ రాజధాని ఢిల్లీలో చలికాలం వచ్చిందంటే చాలు ఉష్ణోగ్రతలు తగ్గిపోవడం, ఆ సమయంలోనే వాయు కాలుష్యం విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఏకంగా మధ్యాహ్నం 12 గంటలు దాటింది. ఈ సమయంలో కూడా ఇంకా ఢిల్లీ పైన పెద్ద ఎత్తున దట్టమైనటువంటి పొగ అలుముకొని ఉంది. మామూలుగా ఇదంతా కూడా పొగ మంచుగా మాత్రమే ఉండాలి, కానీ ఇప్పుడు కనిపిస్తుంది మొత్తం విషపూరితమైనటువంటి కాలుష్యానికి సంబంధించినటువంటి పొగ మాత్రమే. సో దీని ప్రభావం ఢిల్లీలో ఉన్నటువంటి దేశ ప్రజల మీదనే కాదు, ఇక్కడే ఉన్నటువంటి ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పై కూడా పడింది. దాదాపు 40 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి, మరికొన్ని క్యాన్సిల్ కూడా అయ్యాయి. ఈ ప్రభావం రైళ్ల రాకపోకలపైన కూడా కనిపిస్తుంది. ఎందుకంటే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎన్నో రైళ్లు ఢిల్లీకి వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే తెల్లవారుజామున ప్రయాణించేటటువంటి రైళ్ళన్నీ కూడా ముందుకు సాగలేనటువంటి పరిస్థితి, దట్టమైనటువంటి పొగతో రైళ్లు కూడా ముందుకు వెళ్ళట్లేదు. దాంతో రైళ్ల రాకపోకలపై కూడా పెద్ద ఎత్తున ప్రభావం పడింది. సో ఓవరాల్గా ఇప్పుడు దేశ రాజధానిలో ఉండేటటువంటి ఇండియా గేట్ వ్యూ చూస్తున్నాము. సో మిట్ట మధ్యాహ్నం సమయంలో కూడా ఇండియా గేట్ వ్యూ అసలు కనిపించట్లేదు. మొత్తం దట్టమైనటువంటి పొగలోనే అది తలదాచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీంతో ఢిల్లీలో గ్రాఫ్ 4 నిబంధనలు అమలు చేస్తున్నారు. ఈ నిబంధనల ప్రకారం ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఖచ్చితంగా సగం మంది మాత్రమే పనిచేయాలి, మిగతా సగం మంది తమ ఇళ్ల నుంచి మాత్రమే పనిచేయాల్సి ఉంటుంది. సో అటువంటి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి స్కూల్స్ సైతం హైబ్రిడ్ మోడ్లోకి వెళ్ళిపోయాయి. హైబ్రిడ్ అంటే ఆన్లైన్లో చదువుకోవచ్చు, ఆఫ్లైన్లో చదువుకోవచ్చు. సో ఆన్లైన్కే ఎక్కువ మంది ప్రాధాన్యత ఇస్తున్నారు, ఎందుకంటే పిల్లల పైన ఎక్కువగా ఈ ప్రభావం కనిపించే అవకాశం కనిపిస్తుంది. దాంతో చాలామంది అనారోగ్యానికి గురవుతున్నారు. మొత్తం కూడా పీల్చుకుంటున్నటువంటి గాలి అనేది అసలు ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉంటున్నాయి. ఇందులో ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ వంటి పదార్థాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇప్పటికే వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బయట మాత్రం ఎక్కువగా ఎక్స్పోజ్ కావద్దు, అవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు అనేటువంటి సూచనలు కూడా జారీ చేశారు. దాంతో దేశ ప్రజలంతా కూడా ఇప్పుడు ఒక టెన్షన్ పరిస్థితుల్లో కనిపిస్తున్నారు. అంటే బయటికి వెళ్ళక తప్పదు, సో వెళ్ళినటువంటి వాళ్ళు తిరిగి ఆరోగ్యంగా వెనక్కి వస్తారా అనేటువంటి టెన్షన్ అయితే కనిపిస్తుంది. ఈ పరిస్థితులపైన ఖచ్చితంగా ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈరోజు సుప్రీంకోర్టు సైతం అభిప్రాయపడింది. దీనికి సంబంధించి ఎల్లుండి కొంత కీలక నిర్ణయాలు అంటే విచారణ జరిపి కీలక నిర్ణయాలను కూడా ఆదేశిస్తామని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మొత్తానికి ఢిల్లీలో మాత్రం గ్యాస్ ఛాంబర్గా మారినటువంటి వాతావరణంతో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నళిని. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.